ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ శుభవార్త మీకోసమే, తప్పకుండా వింటారు కదూ, కాదని వెనక్కి మాత్రం పంపకండి, బాబా మాటను తప్పకుండా ఆలకించండి అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సాయి భక్తులకు ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మా, ఈ శుభవార్త మీకోసమే, తప్పకుండా వింటావు కదూ, కాదని వెనక్కి మాత్రం చేయవద్దు. మాటను తప్పకుండా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో సంతోషానికి గురి అవుతుంది. పూర్తిగా నేను చెప్పే మాటలు ఆలకించు. అన్నీ అనుభవించావు, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఎంతో కష్టంతో, ఎన్నో బాధలను అంతకు ఇంతకు అనుభవించి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నావు. నీ మనసు ఎంతో సంతోషానికి గురవుతుంది నేను చెప్పినటువంటి ఈ మాటలు విన్నాక. పూర్తిగా నేను చెప్పే మాటను ఆలకించు. ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను ఇక అనుభవించావు, అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు. ఏది మంచి, ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసు. అలాగే ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా నీకు బాగా అర్థమైంది కదూ. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు, లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా గుర్తుండిపోయాయి. కాబట్టి ఇక ముందు నీకు అలాంటిది ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది తెలుసా. తిని హాయిగా ఖాళీగా కూర్చునేటువంటి రోజులను పరిచయం చేస్తుంది. తినడానికి పూట గడవకుండా ఉండేటువంటి రోజులను కూడా పరిచయం చేస్తుంది. రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులను, ఘోరమైనటువంటి ఓటమిని, ఘనమైనటువంటి గెలుపును, ఆకాశానికి ఎత్తే అంత అభిమానాన్ని, పాతాళానికి తొక్కే అంత మోసాన్ని, బాధలో తోడుగా ఉండేటువంటి బంధాన్ని, బాధించే బంధువులను, పట్టించుకునేటువంటి అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించినటువంటి దీన వ్యవస్థ అయినటువంటి జీవితాన్ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తుంది తెలుసా. ఎందుకంటే అలాగే వారి ప్రవర్తన ఏమిటి, వారికి మనపై ఉన్నది అలాగే, లేదంటే వారి అవసరం కోసం మన వద్దకు వచ్చి మనల్ని ముంచేటువంటి అభిమానమా, ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా జీవితం చేస్తుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, కన్నీళ్ళు, సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఏవీ లేవని అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత మాత్రం అంటే జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా. భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని కానీ, లేదంటే కొన్ని రోజులు మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసేటువంటి జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు. కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈలోపే మీకు అనిపించినది, మీకు తోచినది ఏవేవో అనుకుంటారు. తప్పకుండా పోరాడగలిగేటువంటి సామర్థ్యాన్ని, తెలివితేటలు పెంచుకోరు. ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని ఎలా మన నుండి తప్పించుకోవాలా, దాని నుండి నేను ఎలా తప్పించుకోవాలి, బయటపడాలి అని ఆలోచిస్తారు తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోరు. ఏ సమస్య అయితే మనలో ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యనే మనం ఇబ్బందికి పెట్టాలి, అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు. అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. మనం మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి కదా. కాబట్టే ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానిని మనం ఎదురుగా నిలబడి పోరాడాలి. అప్పుడే ఆ సమస్యకు కూడా మనం అనేది ఏమిటో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో తప్పకుండా తెలిసి వస్తాయి. ఇక నీకు కూడా జీవితంలో నువ్వు చేసి ఉంటావు, చూస్తే ఉంటావు కాదు, అన్నీ అనుభవించే ఉంటావు. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకునే ఉంటావు. అలాగే జీవితం నీకు ఇంతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పిందో పూర్తిగా అనుభవించినటువంటి వ్యక్తిని, జీవితంలో ఎలా అవరోధాలు ఎదురైనా, ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టు. ప్రతి ఒక్కరితో సంతోషంగా, ఆనందంగానే ఉండు. అలాగే
వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని వారితో వ్యక్తపరిచేటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా నీకు నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా, నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరు ఉండరు. నీకు నువ్వుగా లేదంటే మీ శ్రేయోభిలాషల ద్వారానో మీ జీవితం ఏమైనా మారుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ జీవితం ఎప్పుడూ మారిపోదు. నీకు నువ్వుగా ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, లేదా నీ భార్యకు చెప్పుకోవాలి, లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులు ఉంటారు కదా, వాళ్ళకైనా చెప్పుకోవాలి కదా. మరి చాలామందికి తర్వాత నీకు ఎలా సమస్య వచ్చినా కూడా నా బిడ్డ నాకు ముందుగానే ఈ విషయం గురించి చెప్పాడు కదా, దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చేయవలసిందే అని భగవంతుడు కూడా అనిపిస్తుంది. కాబట్టి నేను కనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని గురించి, దానిని వచ్చేటువంటి లాభాల గురించి కూడా వారితో చెప్పుకొని ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో. ఏది ఎవరికి ఎప్పుడు చెప్పుకోకూడదు. ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత, అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాత వారంతటా వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు ఎవరితో నీ మనసులో ఉన్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎవరితోనూ చర్చించవద్దు. భగవంతుని నమ్మి చేస్తావు కదా, నీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి. భగవంతుడిపై భారం వేశావు కదూ, అంతా ఆయన చూసుకోబోతున్నాడు. భగవంతుని నమ్మిన వారు ఎవరు కూడా మునిగిపోలేదు, కానీ సంతోషంగా మాత్రం తప్పకుండా ఉంటారు. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతునికి పక్కనే నిల్చోను. అలాగే నువ్వు కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన చేయి నీకు అందించి పైకి లేపుతాడు. మరి నీకు అండగా నేనున్నానని ఓదార్పునిస్తాడు. మరలా నీకు అవకాశవాదులు కూడా ఇలా నీ చుట్టూ చేరబోతున్నారు. వారిని ఒక కంట కనిపెట్టి ఉండు. ప్రతి ఒక్కరితో జాగ్రత్త వహించు. అలాగే దేనికి కూడా భయపడవద్దు. గతంలో జరిగిన దాని గురించి అసలు ఆలోచించవద్దు. భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ ఉండు. ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చాం. అది నిజంగా చాలా గొప్ప విషయం. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఆయనకు కూడా బాధలు అనేవి తప్పలేదు. కాబట్టి మానవ మాతృలమైనటువంటి మీకు ఇక బాధలు కష్టాలు ఎంత చెప్పండి. ప్రతి ఒక్కటి కూడా ఓర్పు సహనంగా భరించాలి అని చెప్పేది అందుకే. ఇప్పుడు ఇక నీ మనసులో అనుకుంటూ ఉంటావు, అనుకుంటున్నటువంటి పనిని మొదలుపెట్టు. అందులో నీకు గొప్ప విజయం రాసి ఉంది. అలాగే దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దని మరలా చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ నీవు పనిని మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తూనే నాకు ఎవరూ లేరు అని అనిపిస్తే మాత్రం కాసేపు అలా ఆగి దీర్ఘ శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడు. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి, నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాను, నీ వెనకే ఉంటాను. నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టనని మాటిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ధైర్యంతో జీవించాలి. నేడు ఉన్నటువంటి కష్టం కానీ ఏదైనా కానీ రేపు ఉండదు అనేటువంటి ఆశతో బ్రతికేయడమే జీవితం యొక్క రహస్యం. ఈ సమస్యలన్నీ, చికాకులు ఇవన్నీ కూడా రోజు ఉండేవి. కానీ నిద్ర మానుకొని మరీ ఆలోచించవలసినంత అవసరం అంతకంటే లేదు. కాబట్టి నిద్ర మానుకొని మరీ ఎక్కువగా ఆలోచించొద్దు. ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆలోచనలన్నీ పక్కన పెట్టి రాత్రిలో హాయిగా నిద్రపో. నాకు ఏమీ కాదు, నాకు అంతా కూడా మంచి జరుగుతుంది అని, జీవితం సాఫీగా ఉంటుందని, నా కుటుంబం ఆనందంగా ఉంటాం అని ఇదే అనుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కటి కూడా నా భారాన్నంతా నా సాయిపైనే కదా, ఇక నేను నిశ్చింతంగా ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉండండి. అంతేకాని సాయిపై అపనమ్మకాన్ని మాత్రం పెంచుకున్నప్పుడు మీకు అన్నీ కూడా కష్టాలలాగానే కనిపిస్తాయి. అలాగే ఆయనను అవమానించడం ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ కూడా మనసులోకి తెచ్చుకోకూడదు. సమస్యలను తెచ్చుకున్నట్లే. ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దండి. కేవలం నాకు అప్పగించినటువంటి బాధ్యత గురించి మాత్రమే ఆలోచించండి. అది నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి చూపిస్తాను. సంతోషంగా ఉండండి. మనకు వచ్చినటువంటి ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే జీవితంలో గెలుపుబాట పడతాడని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. సమస్య వచ్చిన వెంటనే దాన్ని చూసి భయపడకూడదు, మదన పడిపోకూడదు. సమస్యే కదా అని తేలికగా తీసుకొని
ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన ధోరణిని నువ్వు అలవర్చుకోవాలి. అప్పుడే నీకు సమస్య అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. గెలుపు బాట పడతావు. కనుకని నీకు వచ్చిన ఆపదను చూసి నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు. భయపడితే అది ఇంకా జటిలమవుతుంది. నిన్ను భయపడిచ్చేవాడిలా చేస్తుంది. ఇంకా కఠినంగా తయారవుతుంది. నేను చెప్పేది విను. ఎవరు ఎంత ఘోష పెట్టినా నీ బిడ్డలందరూ మంచి ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతారు. ఎవరి ఘోష వారికి చేరనివ్వదు. వారికి నేను రక్షా కవచమై ఉంటాను. నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి ఆలోచించకు అని. పని ఎప్పటికైనా సరే నువ్వు మొదలు పెట్టాలనుకున్న సమయంలోనే మొదలుపెట్టు. నీకు వచ్చిన ఆలోచన సరైనది. ఇప్పటికే అనవసర సందేహాలతో ఆలస్యం చేశావు. ఇప్పుడైనా త్వరపడు. నేను నీ వెంటే ఉంటాను. నీ మనసులో భరించలేని బాధ మోస్తున్నావని నాకెప్పుడో తెలుసు. కానీ అలా ఎప్పటికీ చింతించకు. నీ భర్త మారుతాడు. నా ప్రయత్నం మొదలైంది. నీ భర్తను మార్చడం నా బాధ్యత. నువ్వు సంతోషంగా జీవించడం అనేది నేను ఎప్పుడో రాసిపెట్టి ఉంచాను. నువ్వు తప్పకుండా సంతోషంగా జీవిస్తావని నేను నీకు మాటిస్తున్నాను. నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సంతోషం లేకుండా గడిచింది. కానీ ఇప్పటి నుండి ఆనందాలు వెల్లువెత్తి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రతిదీ నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు దక్కుతుంది. మీకు నచ్చిన విధంగా నేను చెయ్యలేను కదా. ఒక్కొక్కసారి కొన్ని పరీక్షలను నేను పెడుతూ ఉంటాను. ఆ పరీక్షలను నువ్వు నెగ్గుకొని నిలబడావు అంటే నీ అంత అదృష్టవంతురాలు అదృష్టవంతుడు ఈ భూమిపైన ఉండనే ఉండరు. తిండికి బట్టకి లోటు ఉండదు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇది మాత్రం నిజం. అంతేకాని ఎవరినో పోల్చుకొని ఆ స్థాయి కావాలని నువ్వు ఎప్పటికీ అడగవద్దు. ఎవరి కర్మలను బట్టి వాళ్ళు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది మంచైనా సరే చెడైనా సరే. నువ్వు ఇప్పుడు ధనవంతుడిగా పుట్టలేకపోయినా పర్లేదు. కానీ తిండికి బట్టకు లోటు లేకుండా సంతోషంగా జీవిస్తున్నావు కదూ. అంతకు మించిన సంతోషం ఇంకా ఏమైనా ఉంటుందా చెప్పు. మీరు అనుకుంటూ ఉంటారు ధనవంతులు చాలా సంతోషంగా ఉంటారని, విలాసవంతమైన జీవితాలను గడుపుతుంటారని. అది ముమ్మాటికి అబద్ధం. వాళ్లకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు అందరూ కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారని? ధనవంతులే కావచ్చు, కానీ వారికి పడుకోవడానికి కాస్త నిద్ర ఉండదు. తినడానికి ఎంత ఉన్నా కూడా తినలేని పరిస్థితి వారిది. అలాంటి దీనమైన పరిస్థితికి నువ్వు కూడా రావాలా చెప్పు. కనీసం నీకు మనస్ఫూర్తిగా తినడానికి తిండి, కంటికి నిద్ర ఉంటే చాలని అనుకో. అప్పుడే నువ్వు జీవితాన్ని సంతోషంగా ముందుకు నెట్టుకోగలవు. అయితే ఎప్పుడు కూడా నేను అన్ని విషయాలను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. నువ్వు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నావు. నీ యొక్క అండదండలతో వారిని సంరక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నావు. నీలాంటి వారిని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను. ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాను. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించడం, ఇతరులను చూసి ఈర్ష్య అసూయలతో కృంగిపోవడం చేయకుండా ఉంటే నీకు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుంది. కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే కదా. కష్టం వస్తుంది, దాని వెనక సంతోషం కూడా వస్తుంది. వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు. వెళ్ళిపోయిన సంతోషం తిరిగి రాక తప్పదు. కావాల్సింది మనకు ఓర్పు సహనం మాత్రమే. బాబా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతూ ఉంటావు. నా ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు అని చాలా చాలా కోరికలు కోరుతూ ఉంటాం. కానీ బాబా ఏమంటారో తెలుసా? నేను ఏమీ ఇవ్వనవసరం లేదు, మీరే సంపాదించుకోగలరు. ఎలాగో తెలుసా? చాలా సులువుగా అంటారు. అది ఏంటో తెలుసా? మనం మన కుటుంబాన్ని ప్రేమిద్దాం, సాటి వారికి సహాయం చేద్దాం. అంతే. మనం కోరుకుంటున్నట్లు అన్నీ చేకూరుతాయని చెప్తారు బాబాగారైతే. ఎప్పుడు కూడా మంచి మంచి సందేశాలను, మంచి విషయాలను మనకు బోధిస్తూ ఉంటారు. ఎవరైనా సరే నిన్ను మాటలతో బాధ పెడుతున్నా నువ్వు మౌనంగా ఉండాలి. నీ కర్తవ్యం నిర్వర్తించే తీరు ఎంతో అభినందనీయం. త్వరలో అందరి నోర్లు మూతపడేలా నీ విజయం సమాధానం చెప్తుంది. నీ విజయమే వాళ్లకు సరైన సమాధానం చెప్పే తీరాలి. నువ్వు ఒక పని మొదలు పెట్టావంటే కఠోర దీక్షతో ఆ పని కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు కోరుకుంటున్న దానికంటే అధికమైన ఫలితం తప్పకుండా నీకు లభిస్తుంది. నీ కోసం ఒక అవకాశం తలుపు తడుతుంది. గుర్తించే అవకాశాన్ని అందుకో. ఎంతో ప్రగతి కనపడుతుంది. నీ జీవితం ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం కలిగే అవకాశం ఉంది. ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది.
సమస్యను తొలగించాలని నువ్వు కోరుకోవడం సమంజసమే. అయితే అది నీ కర్మ ఫలితాలను అనుసరించి ఉంటుంది. కంగారు వద్దు, ఓర్పుతో ఉండు. ఉద్యోగ ప్రయత్నం చేయి. నీ కొరకు రాసిపెట్టి ఉంచాను. అయితే మరి పట్టుదలతో శ్రమించాలి. సరైనది. నాకు మాట ఇవ్వు. నువ్వు తలుచుకున్న మంచే నీకు ఖచ్చితంగా జరుగుతుంది. అంతా మంచి జరుగుతుందని నేను నీకు మాటిస్తున్నాను. ఎందుకు ఎల్లవేళలా దిగులు చెందుతూ ఉంటావు? నువ్వు కోరుకుంటున్నట్లు అన్నీ కూడా జరుగుతాయిలే. ఇక దిగులు వదిలి కుటుంబ బాధ్యత స్వీకరించు. నేను నీ చుట్టూ ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. ఎందుకు భయం? ఏ దుష్ట శక్తులను నిన్ను చేరవు. నా రక్షణ నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకు ప్రతిసారి నీకు నువ్వుగా నన్ను దూరం పెడుతున్నావు? నువ్వు నాకు అత్యంత ప్రియమైన బిడ్డవి. నువ్వు నమ్మకంగా నా వైపుకు ఒక అడుగు వేయి. నేను నీ వైపుకు 100 అడుగులు వేసి నీకు నేను సహాయపడతాను. నీకు మానసికమైన బాధ అధికమవుతుంది. అందువల్ల అతిగా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నీకు మానసిక ఆరోగ్యం చేకూరుస్తాను. పరిస్థితులు అనుకూలంగా మారుస్తాను. మానసిక ప్రశాంతత కోసం నా యొక్క నామం ధ్యానిస్తూ ఉండు. అష్టైశ్వర్యాలు పొందే రోజు చాలా దగ్గరలో ఉంది. నిత్యం ఆనందం ఇదే రాసిపెట్టి ఉంది. ఇకపై నీకు దిగులే వద్దు. ఎందుకు ప్రతిసారి మతి భ్రమిస్తున్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నావు? ఆ తీరు మార్చుకోమని నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను కదా. లేదంటే నీకు పట్టిన దానిని ఎలా వదిలించాలో నాకు తెలుసు. ఓర్మితో ఎదురు చూస్తున్న నీ భార్యను కష్టపెట్టకు. ఆ ఓర్మి నశించే రోజు తీసుకురాకు. నీ యొక్క పరువును నువ్వే తీసుకోకు. నిన్ను పలుమార్లు హెచ్చరిస్తూ ఉంటాను కదా. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులను బాధ పెట్టకూడదు. నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యను, నీ భార్య పిల్లలను ఇద్దరిను సంతోషంగా చూసుకోవాలి. నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అపనమ్మకంతో అడుగు వేయవద్దు. నువ్వు గెలుపు బాటలో ఉన్నావు. విజయ తీరానికి చాలా దగ్గరలో ఉన్నావు. నీలో ఉత్సాహం నింపుకో. వేగం పుంజుకుంటే నీ లక్ష్యం త్వరలోనే చేరుతావు. ఎంత స్వార్థంతో జీవిస్తున్నావు నువ్వు? అవతలి వారు నీకు ఎల్లకాలం ఊడిగం చేస్తూ ఉండాలా? ఈరోజు వారు కాస్త కుదుట పడేసరికి భరించలేక వారి దారి మూసివేయాలని ప్రయత్నిస్తున్నావు. నా కళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటాయి. జాగ్రత్త. అధపాతాళానికి పడిపోతావు. ఎదురు చూస్తున్న మంచి రోజులు నీకు చేరువవుతుంటే ఇంకా బెంగ ఎందుకు? నీ బాబాను చెప్తున్నాను కదా. నవ్వుతూ సంతోషంగా ఉండు. ఈ రోజు నుండి నీకు గురుబలం పుష్కలంగా ఉంటుంది. నేను ఎల్లవేళలా నీతోనే ఉంటాను. సమస్త సుఖాలు నీకు చేకూరుస్తాను. సమస్త దుఃఖాలు దూరమై అనంతమైన ఆనందాలు ప్రవేశించి నిన్ను సంతోషపరిచే సమయం ఇది. చల్లగా ఉండు. న్యాయబద్ధమైన నీ కోరిక ఏదైనా సరే నేను తప్పకుండా నెరవేరుస్తాను. అంతే తప్ప నీవు అడిగిన ప్రతి కోరిక నెరవేరలేదని నన్ను నిందించడం మంచిదేనా చెప్పు? కలతలన్నీ మాయం, కష్టాలన్నీ దూరం. అనుకున్నది అనుకున్నట్లు జరిగే సమయం. ఇంకెందుకు దిగులు? నీ బాబాని చెప్తున్నాను కదా. సంతోషంగా ఉండు. నీ ఎదురు చూపులు ఫలించాయి. నేను నీ ఇంట ఉండి సకల శుభకార్యాలను జరిగే ఏర్పాట్లు చేస్తాను. నీ సహనానికి నా యొక్క బహుమతి ఇదే. నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది ఎన్నో రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది. నువ్వు ప్రేమ అందిస్తే ప్రేమ, ద్వేషం అందిస్తే ద్వేషం, ఏదైనా సరే తిరిగి నిన్ను ఖచ్చితంగా చేరుతుంది. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితాన్ని అనుభవించాలని నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయని మాటిస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.